మన బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి ఇది తీసి ఓపెన్ చేసి ఎట్లా ఉంది ఏంది అనేది మీకు చూపిస్తాను. నేను కలిపి కలర్ అయితే వాసన కూడా గుమాయిస్తుంది. గుమగుమలు అంటే మామూలుగా లేదు. మన చికెన్ బిర్యానీ అట్లే వాసన మామూలుగా వస్తలే ఫ్రెండ్స్. కానీ మంచిగా వస్తుంది. ఇది తినాలనిపిస్తుంది కదా. ఏమే నాన్ వెజ్ ఫ్రెండ్స్, యాక్చువల్గా నాన్ వెజ్ ఏమే, కాకపోతే కలర్ఫుల్గా మంచిగా కనిపిస్తుంది నాకు. చూడండి ఫ్రెండ్స్, ఎంత మామూలుగా లేదు బిర్యానీ. వాసన స్మెల్ గుమాయిస్తుంది. రైట్, పట్టుకో. సో మొత్తం ఇట్లా వేసేది కదా, కలపాలా? వేసేస్తే వేస్తా కదా. ఆమె అడుగు సరే ఏమని చెప్పింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిర్రాక్ కాక. ఈరోజు మేము చికెన్ బిర్యానీ వండుతున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే మా బిడ్డ దగ్గర పోతున్నాం హాస్టల్కి, అందుకనేసి మా బిడ్డకి వండుకొని పోదాం అనేసి చికెన్ బిర్యానీ వండుతున్నాం. అయితే చికెన్ బిర్యానీకి ఫస్ట్ కావాల్సింది ఏంటంటే 1 kg రైస్, 1 kg చికెన్, నెయ్యి, పెరుగు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ధనియాల పొడి, బిర్యానీ మసాలా, సాజీర లవంగా, ఇలాచి, నెయ్యి, పెరుగు, ఇవన్నీ కావాలి. టేస్ట్ గురించి రోజ్ వాటర్ కూడా వేసుకోవచ్చు. మనకి టేస్ట్ కావాలంటే రోజ్ వాటర్ కూడా వేసుకోవచ్చు దానికోసం. అయితే ఇప్పుడు ఆనియన్ ఏం చేయాలంటే మనము ఒక రెడ్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్. చికెన్ బిర్యానీకి కావాల్సిన ఏంటి అంటే కిలో రైస్, కిలో చికెన్ కదా ఫ్రెండ్స్. దానికి బియ్యం ముందే 1 hour నానబెట్టి పెట్టిన నేను. అవి నానుతున్నాయి బియ్యము. సాజీరా ఆకు, ఇలాచీ ఆకు, 8 ఇలాచీలు, 12 లవంగాలు, చెక్క, సాజీరా మాత్రం 1 స్పూన్ అంత, జాజిత్రి పువ్వు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, బిర్యానీ మసాలా, పసుపు, సాల్ట్ తగినంత, పచ్చిమిర్చి, కారం. కారం ఏంటంటే మనం ఎంత తింటాం అంత దాన్ని అందాజను బట్టి వేసుకోవచ్చు. మేము కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువ వేసుకున్నాను. ఇది జీలకర్ర పొడి, పెరుగు, ఒక లెమన్, పెరుగు, ఒక లెమన్, అంతే. కొత్తిమీర, పుదీనా. ఇప్పుడు కలుపుతున్నారు. హైదరాబాద్ స్టైల్. ఆయిల్, నెయ్యి అంటే 2 మిక్స్ అయ్యిందా? ఆనియన్ వేసేటప్పుడు నెయ్యి వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ గురించి మంచిగా ఉంటుంది. బ్రౌన్ కంపల్సరీ నెయ్యి ఉండాలి. ఏడన్నది తిన్నప్పుడు అబ్బా మంచిగా రేఖ అంటే చాలు మనకు, అంతే అదే తృప్తి. మనం తినకుండా ఒకరు కడుపు నిండా మన కడుపు నిండింది అనుకోవాలి. పులుపుకి దాంట్లో ఏది స్మెల్ రాకుండా మంచిగా వస్తుంది. గడ్డది ఉంది కదమ్మా, గడ్డని వేసుకుందాం. అమ్మాడ ఆనియన్స్ ఉన్నదే బిడ్డ, ఎల్లికల్లి పచ్చడి తీసుకుంటారు. ఏంటి ఉల్లగడ్డ పెట్టింటే అంతమంది చాలు. వాళ్ళని పైనుంచి వేస్ట్ చేసిరనుకో.
అట్లాంటి పూల భవన్ ఏమన్నా ఉందా నీ దగ్గర? ఇంకోదే పెద్ద బాగుంది. అలా బిర్యానీ దమ్కి దానికి వస్తుంది. ఇది పైనుంచి రైస్. అంటే ఇప్పుడు రైస్ ఇది కలిపి అంటారా? అది అలాగుంటుంది. దమ్క బిర్యానీ అలాగుంటుంది, కుకింగ్ బిర్యానీ అలాగుంటుంది. బియ్యం ఉడకబెట్టాలి పలుగు మీద. ఇదేంటి కుకింగ్ ఇది దమ్క బిర్యానీ. మనం మొత్తం అడుగుతోనే దమ్ ఇస్తాం అన్నట్టు. పొప్పడకాయ వేస్తే ఒక 5 నిమిషాలలోనే అయిపోతుంది నీకు బిర్యానీ. కచ్చి పొప్పడకాయ తెచ్చుకున్నాం అనుకో, ఎగ్దమ్ నువ్వు ఇట్లా కలుపుకొని అట్లా వేసుకొని ఒక్కరు లింగులు ఇట్టుకుని తిన్నా అయిపోయా. నీ పిల్లలు ఉన్నప్పుడు లేనప్పుడు కడుపు నింపుకోవాలంటే అన్ని మన దారులే. పిల్లలు కావాలంటే వాళ్ళ గురించి వేడి చేయాలి అంతే. అది వాసన వస్తుంది. ఉప్పు తిప్పేసుకోవాలి అమ్మ. ముందా చేసిపోయింది దిష్టి తాకింది మాకే అనుకున్న వాళ్ళకి లేనిపోయి పీక్లాట. ఎసరు ఎక్కించినావా? పెట్టేసే. మళ్ళీ ఒకసారి తీసుకుపెట్టా. వీళ్ళందరికీ నువ్వేనా? నేను నేర్పించిన ఆమె యూట్యూబ్ ఆమె ఏదో చూస్తే అది వండుకుంటుంది. ఫస్ట్ సారి ఖరాబ్ అయితే సెకండ్ సారి జబర్దస్త్ వండి పెడుతుంది అందరికి. ఆ లింగిలిం అన్నీ బాగా చేస్తుంది. బగారా అన్నీ మంచిగా వండుతుంది. కబాబులు కానీ మటన్ కానీ చికెన్ కానీ రుబ్బుకుంటుంది, ఫ్రిడ్జ్లో పడేస్తుంది. కథం కావాలి రైస్ ఫ్రెండ్స్ 1 kg రైస్ అని చెప్పినా కదా, అవి నానబెట్టిన 1 hour ముందు. ఇప్పుడు ఉడకబెడుతున్నా. దీంట్లో ఏంటంటే కొంచెం సాజీర వేసిన, ఇక నిమ్మకాయ, ఒక 2-3 ఇలాచీలు, ఒక 2-3 లవంగాలు, ఇగో సాజీర కొంచెం వేసి కొంచెం ఉడకాలి. మెత్తగా కాకుండా నార్మల్గా ఉడికిన తర్వాత వాటర్ తీసేయాలి అన్నమాట. రైస్ పెట్టినా కదా ఫ్రెండ్స్ ఇందాక స్టవ్ పైన, ఒక 75% ఉడకాలి. ఉడికిపోయింది ఇది. ఇక దీన్ని తీసేస్తున్న వేరే బౌల్లోకి. వాటర్ లేవా? అందుకే వాటర్ వేయాలా? వాటర్ ఏం చేస్తావు? ఇక ఈ వాటర్ దేనికి రాదు. మన చికెన్ అవసరం కదా. ఇట్లా అయింది ఫ్రెండ్స్ రైస్. బాగుంది కదా. ఒక 70% అయిన తర్వాత తీసినాం ఫ్రెండ్స్. వాటర్ తీయాలి. తీసి ఇక పక్కన పెట్టినది. ఇంకా ఇంట్లో ఇంకా కొంచెం ఉంది రైస్. ఇంకా ఈ వాటర్ తీసేసి ఆ రైస్ కూడా తీసి అందులో వేసేస్తా. దొడ్డుగా ఉండాలి కదా భగవాన్. మందంగా ఉంటే మాడవి ఆడదు. చికెన్ ఇందాక మనం అన్ని కలిపి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అవన్నీ దీంట్లో వేసి చేద్దాం. గంజి వచ్చినాక కొంచెం గంజి పోసి, ఇప్పుడు ఇలా పోసేస్తారు అది గంజి. పైన పైన వేడిది కొంచెం పూస్తే ముక్క అనేది నీళ్ళు గుంజు ఎసరు కావాలి కదా దీనికి కొంచెం ఉడుకుతుంది. ఇప్పుడు ఎసరు కూడా ఏం లేదు, దముకుతూనే అవుతుంది. కానీ చికెన్ జర బొక్క గిక్క కొంచెం పెద్ద కావాలంటే చూడు ఒక్కసారి బియ్యం బియ్యం మంచిగా ఉంది.
పాత బియ్యం అక్క మస్తు వస్తుంది అన్నం రైస్. బాగున్నాయి బియ్యం. మళ్ళీ డిమార్ట్లు ఇట్లా ఉన్నాయి. డిమార్ట్లో తెస్తా గుజ్జు గుజ్జు. ఇక మా ఆయన ఒకనాడు కొట్టనీకి వచ్చింది. సరే అట్లనే మొన్న మేము తెలియదు చేయలేదు. ఇక మా కొడుకు ఒక కాడ తెచ్చింది. ఇక ఆయన కాడనే తెస్తాం ఎప్పుడు. మంచిగా మొన్న మా అమ్మ అప్పుడు కూడా ఈయన దగ్గర తెచ్చినాం. బాగున్నాయి బియ్యం. అంతే ఇప్పుడు ఇంకా దమ్ముకైతే ఇంకా నీకు ఇలా ఇస్తుంది ఇంకా మంచిగా. అంటే ఇన్నే బియ్యం వండినాం కాకుండా మంచిగా వస్తుంది అన్నట్టు. బట్టి మా బిడ్డకు తెలియదు మేము బిర్యానీ చేస్తాం. సర్ప్రైజ్ ఇవ్వాలి పిల్లలకు. మా డాడీ ఎంత మంచిగా తెచ్చిచ్చింది. మా మమ్మీ చూసినావా, మా మమ్మీ తినకుండా వండుకు చాలా గ్రేట్ అని చెప్పుకుంటారు. పిల్లలకి అంటే ఏదైనా తెలియకుండానే సర్ప్రైజ్ ఇస్తేనే మంచిగా ఉంటుంది. ఆమె గొప్పతనం ఏం లేదు, అంత మన ప్లానింగ్. ఏది ఉన్నా ఆమె లేదు నువ్వేముంటావు. ఫస్ట్ ఆమె నుంచి నువ్వు, నీ తర్వాత నీ పిల్లలు. ఆమె వాడదులే, ఆమెకు చిన్నగా ఉన్నప్పటి నుంచి అలవాటు అని చెప్తలేమా. మనమే స్నానం చేయకుండా పోతే మమ్మల్ని నానిపోయేది ఇంటి గేట్ లోపలికి కూడా. గ్లాస్ తీసుకోక మళ్ళీ ఉండేది మాస్ ఏరియా. ఎట్లా మాస్ అయినా మా మాస్కే మాస్ది సెట్ అవుతుంది. అర్థమైందా? ఈ డాక్ బంగ్లాలని వేస్ట్. తడకలు ఇంట్లో ఉన్నంత సుఖం ఎంత పదంత అసలు బిల్డింగ్ కట్టు దాంట్లో రాని రాదు. గుర్తు పెట్టుకో. పోతుంది అక్క. అది రోజు వాటర్ ఏమంటారు, ఏమంటారు జాఫ్రాన్ కలర్. నూనె, నెయ్యి, నూనె అన్నీ అదే అప్పటిది కాదు. వాష్ కొత్తిమీర, పుదీనా అక్క, బిర్యానీ మసాలా. ఇది మామూలుగా వీళ్ళు ఏమంటారు, రెండు ఇప్పుడు లేయర్లు వేస్తారు కదా, 2 లేయర్లు 3 లేయర్లు. అది మటన్ ఉడకబెట్టింది ఉంటావా, అది కుకింగ్ బిర్యానీ. ఇది ఓన్లీ దమ్కు. ప్యాకెట్లోనే ఉంది చూడు. నువ్వు ఒక్కసారి తిని చూడాలి సార్. రేఖక్క తినదు కాబట్టి ఆమె టేస్ట్ గురించి చెప్పినప్పుడు ఆమె కన్నా ఇద్దరు బిర్యానీ 2 కిలో ఇండనా 2 కిలోలు, ఇంకా కిలోన్నర పడతాం. కానీ 2 అని ఇచ్చిండు. ఇంకా మేము అన్ని కిలోనే వేసుకున్నాం. ఒక నిమ్మకాయ అయ్యాక మళ్ళీ ఒకసారి నెయ్యి. మనం మూసుకొని చేసుకునేది ఏంటంటే చేయి నుంచి అంతా మొత్తం ఇది చేస్తాం. ఇక చేసేటోడు ఏం పోయింది మనదేం పోయిందని చూసుకుంటా పడేస్తాం. మన పెద్ద కడప పెద్ద ఎక్స్ప్రెస్. ఫాస్ట్ సరే అలా దమ్కి అని టైం పడుతుంది కదా. ఇవి తీసేసి నెయ్యి కదా. నీకు అలీం వాసన వస్తుందా? ఈ అన్న తింటాడు అలీం? తింటాడు. ఎప్పుడో తిన్నా అమ్మాయి, ఈసారి తినలే. చేయాలి మనం ప్యాక్ చేసుకొని తిన్నాం. ఎంత అవుతుంది? 1 కిలో చికెన్ సార్ నీకు నీ పిల్లలకి. అంతేనా? మస్తు. ఇప్పుడు రెడీమేడ్ పప్పే వచ్చింది. టైం పెట్టుకున్నా.
ఉడకలా 25 నిమిషాలు పెట్టు, ఇంకా దమ్ముకుని 15 నిమిషాలు పెట్టు. చూసుకో టైము మళ్ళీ మళ్ళీ మాడిపోయింది. ఒక 15 మినిట్స్ మళ్ళీ తీసుకుంటాం. ఈరోజు టైం గురించి 11 ఎంత అవుతుంది? 11, 25, 26, 27 అవుతుంది. అంటే 12 వేసుకుంటావా? 12 అంటే ఇంకా 12 బాగుంటుంది. దోశలు ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ పంపించింది. ఇక డైరెక్ట్గా మనకేం లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు ఏమంటారు విధిని హాస్టల్కి వెళ్ళిపోతాం, అక్కడ బిర్యానీ తింటాం. తిను. అదే ప్లేట్ తెచ్చుకోపోదు ఇద్దరు అయిపోయింది ఫ్రెండ్స్, మన బిర్యానీ రెడీ అయ్యింది. మనం చికెన్ అంత వేసినాక ఒక 20 మినిట్స్ పెట్టిన తర్వాత ఇక దమ్ముకు పెట్టిన. చూడండి భలే భలే టేస్టీ టేస్టీ బిర్యానీ. కలర్ మస్తుంది. తీసుకురా. ఏమచ్చు 2 వరుసలు 2 మడతలు. ఓకే ఫ్రెండ్స్, ఇక మా బిడ్డ కోసం తీయాలి బిర్యానీ. ఇప్పుడు తీసి మన బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి ఇది తీసి ఓపెన్ చేసి ఎట్లా ఉంది ఏంది అనేది మీకు చూపిస్తాను నేను కలిపి. కలర్ అయితే వాసన కూడా గుమాయిస్తుంది. గుమ్మలు అంటే మామూలుగా లేదు మన చికెన్ బిర్యానీ. అట్లే వాసన మామూలుగా వస్తలే ఫ్రెండ్స్. కానీ మంచిగా వస్తుంది. ఇది తినాలనిపిస్తుంది కదా. నాకేమన్నా ఏమే నాన్ వెజ్ ఫ్రెండ్స్, యాక్చువల్గా నాన్ వెజ్ ఏమే, కాకపోతే కలర్ఫుల్గా మంచిగా కనిపిస్తుంది నాకు. చూడండి ఫ్రెండ్స్, ఎంత మామూలుగా లేదు బిర్యానీ. వాసన స్మెల్ గుమాయిస్తుంది. రైట్ పట్టుకో. ఇప్పుడు మొత్తం ఇట్లా వేసేది కదా, కలపాలా? వేసేస్తే వేస్తా కదా. ఆమె అడుగు సరే ఏమని చెప్పింది. ఇది ఫ్రెండ్స్ మన బిర్యానీ మొత్తం రెడీ అయిపోయింది. ఇంకా మేము మా బిడ్డ దగ్గరికి వెళ్తున్నాం హాస్టల్కి. ఇది తీసుకొని వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరం కలిసి అక్కడే తింటాం అన్నట్టు. అందుకే ఇప్పుడు తినట్లేదు మేము. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో చూసే బిర్యానీ అయితే ఏక్ నెంబర్ ఉంది ఫ్రెండ్స్, మస్తు ఉంది బిర్యానీ. యాజ్ ఇదే ఏమంటారు, ఇట్లానే సేమ్ ప్రాసెస్లో చేసుకుంటే సేమ్ ఇట్లనే వస్తుంది బిర్యానీ. కానీ రైస్ మంచి రైస్, చికెన్ నెయ్యి ఇవన్నీ మేము లాస్ట్కు డీటెయిల్గా పెడతాం ఫ్రెండ్స్. ఓకేనా, వీడియోస్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, టేస్ట్ చేద్దాం ఇప్పుడు కొంచెం. రెస్టారెంట్ బిర్యానీ కంటే కిరాకున్నది ఇలా చేసుకుంటే. నోట్లో ఇంకా ఏమంటారు, నోట్లో నమలైన వల్లే తిని బాగుంది ఫ్రెండ్స్. అలా ఇది సూపర్ ఉంది. ఆడిపోయిన తర్వాత మొత్తం కర్రీ చూస్తేనే అయిపోవాలి. మరి ఎక్కడికైనా వాళ్ళే
తినండి. ఇది పెడతారా?